సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? సోఫా కవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కొత్త సోఫా కవర్స్ అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. కొత్త వాల్ హ్యాంగింగ్స్ అనమాట. సో నేను సోఫాకి కవర్స్ పెట్టేశాను ఫ్రెండ్స్. చాలా బాగా సెట్ అయ్యి కొద్దిగా నేను షాపింగ్ చేశాను అనమాట. ఒక ఒకేషన్ కోసము, ఒక ఒకేషన్ అయినా, సెలబ్రేషన్స్ అయినా, ఏ ఒకేషన్స్కి అయినా ఫ్రెండ్స్ మనం మాత్రం ఇల్లు నీట్ చేసుకోవాలని చూస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఈ దివాన్ సెట్, నాది దివాన్ సెట్ ఉంది కదా, దీనికి కూడా నేను కవర్స్ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. అసలు మనకి ఏ ఒకేషన్స్ అయినా, చిన్న ఒకేషన్స్ అయినా, పెద్ద ఒకేషన్ అయినా ఇల్లు నీట్ చేసుకొని డెకరేట్ చేసుకొని చక్కగా మన చుట్టాల కోసం మనం ఎదురు చూసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా ఇల్లు మాత్రం నీట్ చేయాలి, డస్టింగ్ చేసుకోవాలి, ఇంకా నీట్గా పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. మీరే చెప్పండి, అన్నీ చేసుకుంటాం కదా ఇవన్నీ. సో మనము ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది ఏంటంటే, మొత్తం నా దివాన్ సెట్కి నేను ఎలా కవర్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను. సో అది ఏ ఒకేషన్ కోసం చేస్తున్నానో అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఒకటి నేను నా దివాన్ సెట్ది కవర్ ఎక్కించాను. ఈ సిలిండ్రికల్ షేప్ పిల్లోది నేను ఎలా కవర్ వేసానో అది కూడా చూడండి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ కింద నేను టైట్ చేసుకున్నాను, పైన లూజ్ చేసేసుకొని. ఇది యాక్చువల్లీ నేను వీటికి నాడా ఎక్కించేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో నేను ఈ పిల్లో ఎక్కించేసి కింద మనం టైట్ చేసేసుకున్నాం కదా, ఇది పిల్లో కూడా ఎక్కించేసాను. సో ఈ విధంగా నా పిల్లో కవర్స్, నా దివాన్ సెట్ కవర్ అనమాట ఇది. సో వన్ ఆఫ్ ద పిల్లో, సిలిండ్రికల్ షేప్ పిల్లో కవర్ అనమాట. నేను ఇలా ఎక్కిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారా? అంతా నేను ఒక్కదానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేయాలి, పిల్లలు లేరు, మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. సో నేనే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇవన్నీ. సో ఎందుకంటే నెక్స్ట్ డే ఒకేషన్కి రెడీ కావాలి కదా, నెక్స్ట్ డే సెలబ్రేషన్కి రెడీ కావాలి కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా? కింద నేను కవర్ చేసేసి మళ్ళీ పిల్లో ఎక్కిచ్చేసి చక్కగా నాట్ వేసేసి నేను మళ్ళీ దాంట్లో చక్కగా నీట్గా చేశాను. చూడండి, ఈ విధంగా నేను ఎక్కించుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. సో కవర్స్ ఎక్కేయడము, కవర్స్ తీయడము, మళ్ళీ వాష్ చేయడము, మళ్ళీ మైలా అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కవర్స్ ఎక్కేయడం అనమాట. ఇదే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనము క్లీనింగ్, మరి వాషింగ్ చక్కగా పెట్టేయడం అనమాట. సో నేనే షూట్ చేస్తున్నాను, నేనే పెట్టుకుంటున్నాను. నా ఒక కమ్మ కూడా పడిపోయింది, నేను అంత పట్టించుకోలేదు. కానీ ఫస్ట్ మనము డెకరేట్ చేసేయాలి, ఇల్లుని నీట్గా చేసేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో పిల్లోస్ రెడీ, ఆల్ సెట్ రెడీ అనమాట. నేను ఇప్పుడు మీకు మొత్తం వేసి చూపించేస్తాను చక్కగా. ఎలా ఉందో ఫ్రెండ్స్ చెప్పండి, మీరు కూడా ఇలానే చేస్తారా? చూడండి, పిల్లోకి చక్కగా ఈ సిలిండ్రికల్ పిల్లోకి ఎలా కవర్ ఎక్కించుకోవాలో చూపించాను. తర్వాత అంతా క్లీన్ చేసుకొని, అబ్బో నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవ్వడం అంటే, నెక్స్ట్ డే చుట్టాలు వచ్చేయడానికి రెడీ అవ్వాలంటే ఎంత తలనొప్పియో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నైటే ఏం చేసేసానంటే చక్కగా చికెన్ తీసుకొచ్చేసి మ్యారినేట్ చేశాను. సో నెక్స్ట్ డే అకేషన్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది, ముందు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, సో నైట్ అయితే చక్కగా మ్యారినేట్ చేసుకొని చక్కగా నేను చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో మార్నింగ్ లేగేసి నేను అడ పాయసం చేశాను ఫ్రెండ్స్. మీకు త్వరలోనే నేను అడ పాయసం రెసిపీ కూడా నేను షార్ట్లో పెట్టేస్తాను. తర్వాత ఇది నేను చేస్తుంది బిర్యానీ కాదు, సో చికెన్ మంది నేను రెడీగా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ లేసేసి అసలు నైట్ అంతా నిద్రనే పట్టలేదు ఫ్రెండ్స్. చుట్టాలు వస్తుందంటే నిద్ర పడుతుందా ఫ్రెండ్స్ మనకి? సో అస్సలు నిద్ర పట్టది. సో చక్కగా మ్యారినేట్ చేసిన చికెన్ నేను చికెన్ మంది చేసి, తర్వాత చికెన్ మంది చట్నీ, టమాటో చట్నీ కూడా నేను చేసి రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా? సో లంచ్ కల్లా రెడీ అయిపోవాలి. తర్వాత నేను మఖనాది నేను రైతా చేసేసి చక్కగా మటన్ కర్రీ కూడా వండేసుకొని అంతా రెడీ పెట్టుకున్నాను. లాస్ట్కి ఇల్లు డెకరేట్ చేసిన ఇల్లు చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. బాగా డెకరేట్ చేశాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా డెకరేట్ చేశాను.
అసలు నాకు ఈ కొన్న సోఫా కవర్స్ మాత్రం సూపర్గా నచ్చింది. అమెజాన్లో ఉంది, తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒకరు మా సిస్టర్ వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు ఇంకా వస్తున్నారు. తర్వాత మెయిన్ నా చిటి తల్లి, నా ప్రిన్సెస్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు చిరాకుగా ఉంది, నిద్రలో ఉందన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, అసలు ఎంత పిల్లలు ఎదిగినా నిద్రలో నుంచి లేచిన వెంటనే కాస్త చిరాకు పడతారనమాట. సో కాసేపు వచ్చిన వెంటనే అలానే కూర్చుంది, ఒకరినొకరిని ఇలా చూసింది. అరే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అంటే నో అని చెప్పింది అనమాట. మా చెల్లి ఫ్రెండ్స్, మా పెద్ద చెల్లి, మా చిన్ని చెల్లి అందరు కూర్చున్న తర్వాత మా మదర్ ఫ్రెండ్స్ చూస్తున్నారా. సో నా చిట్టి తల్లికి ఇంకా నిద్రలో నుంచి బయటికి రాలేదు. మెల్లిగా తర్వాత మా మదర్ని కలిసి హక్ చేసుకుంది. సో వచ్చిన వెంటనే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆకలి మీద వచ్చేసారు. ప్లస్ ఇంకా లంచ్ టైము ఫ్రెండ్స్. అకేషన్ అంటే వేరే కార్యక్రమం మనం మొదలు పెట్టే ముందు ఫస్ట్ లంచ్ చేసేద్దామని లంచ్ చక్కగా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేసాము. లంచ్ చేసేసామన్నమాట. చూడండి, చికెన్ మంది, తర్వాత చట్నీ, పూరి ఫ్రెండ్స్, తర్వాత రాయితా, ఆడ పాయసం అన్నీ చేసేసి మంచిగా అందరం తినేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారా నా చిట్టి తల్లి ఎలా చిరాకు పడుతుంది, ఎలా అల్లరి చేస్తుంది. మళ్ళీ చూడండి, పిల్లలు ఎంత ఎదిగినా నిజంగా పిల్లలే ఫ్రెండ్స్. అసలు ఎలా చేస్తుంది చూడండి. సో చక్కగా అందరం తినేసి చక్కగా కూర్చున్నాము. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ కార్యక్రమం మొదలు పెడదామని ఆలోచిస్తున్నాం అనమాట. సో అందరి భోజనాలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా. తర్వాత నెక్స్ట్ ఇంకా కార్యక్రమం ఏంటంటే చూడండి. సో మెయిన్ కార్యక్రమం సో ఈ సెలబ్రేషన్స్, ఈ హడావిడి అంతా మెయిన్ రక్షాబంధన్ కదా ఫ్రెండ్స్. సో రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలది బంధం అన్నమాట. చూస్తున్నారా, ఆల్రెడీ ఒక చిన్న రాఖీ కట్టింది ఫ్రెండ్స్. పెద్ద రాఖీ ఎలా ఉంది చూస్తున్నారా. అసలు పెద్ద రాఖీ ఒకప్పుడు మన ట్రెడిషన్ ఉండే ఫ్రెండ్స్, కానీ చిన్న రాఖీలు చేసేసారు. సో ఈసారి చిన్న రాఖీ కట్టింది నా చిట్టి తల్లి, పెద్ద రాఖీ కూడా కట్టింది ఫ్రెండ్స్. ఎందుకు, మన ట్రెడిషన్ పెద్ద రాఖీని మార్చుకోవాలి ఫ్రెండ్స్. మనము అది కూడా కట్టుకోవాలి, మర్చిపోద్దు అనమాట. సో రాఖీ కట్టేసి నా గిఫ్ట్ ఏది అన్నయ్య అని అడుగుతుందనమాట. సో నేనేం చేశానంటే మెల్లిగా పక్కకి నుంచున్నాను, కానీ దాని గిఫ్ట్ చూపించలేదు. తర్వాత వేర్ ఈజ్ మై గిఫ్ట్ అనే వరకు తనకి గిఫ్ట్ చేతిలో పెట్టేసాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, నా చిట్టి తల్లికి చక్కగా ఒక డ్రెస్ తీసుకున్నాను, దానికి జతగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవన్నీ కింద వదిలేసి ఫస్ట్ చాక్లెట్ బాక్స్ పట్టుకుంది ఫ్రెండ్స్. హోల్డ్ అని చెప్తుంది. తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి చూస్తుంది. సో బ్యాంగిల్సా అని చెప్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంకేం చెప్తుంది, ఇంకోటి ఏదో క్లిప్ చూసిందనమాట. క్లిప్ చూసి పెద్దమ్మ ఇటువంటివే కొంటుంది నాకు తెలుసు అనుకున్న ఇది చెప్పేస్తుంది ఫ్రెండ్స్. సో మేమేం చేసామంటే చక్కగా లోపల తీసుకెళ్ళి ఆ డ్రెస్ వేసేద్దామని తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, పెళ్ళి కూతురులాగా తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, బెడ్రూమ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చక్కగా చేంజ్ చేయడానికి అనమాట. డ్రెస్ చాలా బాగా సెట్ అయింది, చాలా బాగుంది, బుట్ట బొమ్మలాగా ఉంది ఫ్రెండ్స్. అసలు చూడండి, నాతో నడుచుకుంటూ వస్తుంది, వీడియో తీసాము. ఎంత ముద్దొస్తుంది కదా ఫ్రెండ్స్. డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్. సో దానికి పింక్ వేశాను కాబట్టి నేను కూడా పింక్ డ్రెస్ వేసుకున్నాను. తర్వాత మా బాబుతో కూడా చక్కగా ఒక ఫోటో షూట్ చేసింది ఫ్రెండ్స్. వాడిని తిట్టుకుంటా నాతో ఇలా దిగు, ఇలా నడువు అని వాడిని తిట్టుకుంటా నడిచింది ఫ్రెండ్స్. చూస్తున్నారా డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్. నా చిట్టి తల్లి డ్రెస్ ఎలా ఉంది, బాగుందా ఫ్రెండ్స్. నా చిట్టి తల్లి తర్వాత మేము ఫ్యామిలీ ఫోటో దిగాం ఫ్రెండ్స్, నా చిట్టి తల్లితోని, మా మదర్. చూస్తున్నారు ఫ్రెండ్స్, కొన్ని పిక్స్ దిగామన్నమాట. సూపర్గా అనిపించింది అసలు. దాని డ్రెస్ అయితే చూస్తూనే పోయినాం. అసలు బ్యాంగిల్స్ మాత్రం భలే సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, మేము మా ఫ్యామిలీ అనమాట. చూస్తున్నారా నా చిట్టి తల్లిని ఎప్పుడు కూడా మేము అసలు వదులుకోము ఫ్రెండ్స్. అసలు మా మరిది గారు ఫ్రెండ్స్ చాలా బిజీ ఉన్నారు ఫోన్లో అనమాట. సో అందరు ఫ్యామిలీ కూర్చున్నాము. కార్యక్రమం అయితే సెలబ్రేషన్ అంటే రాఖీ టైం మాత్రం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటో మీరే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా,
చక్కగా అసలు ఎంతో హ్యాపీగా ఉన్నాము. తర్వాత నా చిట్టి తల్లి చూస్తున్నారా, చిట్టి తల్లి సూపర్గా డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. చెప్పాను మీకు ఆల్రెడీ, షీఈ్ మోస్ట్ టాలెంటెడ్ ఇన్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఎంత మంచి డాన్స్ చేసిందంటే అంత మంచి డాన్స్ చేసింది. అసలు మీరు ఈ డ్రెస్ ఎలా ఉందో ఫస్ట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందా లేదా చెప్పండి. ఫస్ట్ అయితే ఎవరైతే చూస్తున్నారో చక్కగా నా ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను. తర్వాత నా చిట్టి తల్లితో కూడా తను వేసే స్టెప్స్ నేను కూడా వేయాలని చక్కగా తను చూసుకుంటా స్టెప్స్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇద్దరం చక్కగా డాన్స్ చేసాము, అసలు ఎంజాయ్ చేసాము సూపర్గా. అసలు నేనేమీ లేదు అనిపించింది ఫ్రెండ్ దాని ముందు. డాన్స్ ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది. అసలు స్పీకింగ్లో, డాన్సింగ్లో, ఎవ్రీథింగ్ షీఈస్ మల్టీ టాలెంటెడ్ గర్ల్ అని అనుకోవాలి ఫ్రెండ్స్. నా చిట్టి తల్లికి అంత టాలెంట్ ఉందన్నమాట. ఏదో పొగుడుతుంది అనుకోకండి, నేను పొగుడుతుంది అంతా నిజమే. సో ఫ్రెండ్స్, నచ్చిందా మా సెలబ్రేషన్స్? ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.